జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక అద్భుతమైన టెంపుల్ చూపించడానికి వచ్చాను. జై శ్రీరామ్, జై హనుమాన్. ఫ్రెండ్స్, ఈరోజు చిత్రపురి కాలనీ నుంచి బయలుదేరి మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, మంచి అద్భుతమైన దేవాలయం చూపిస్తానని అక్కడికి వచ్చాను. ఫ్రెండ్స్, ఇది 1000 నుంచి 1300 సంవత్సరాల క్రితం టెంపుల్ అని చెప్పేసి విన్నాను. మీరు కూడా చూడండి. మీకు కూడా టెంపుల్ విశేషాలు ఏంటో అన్నీ మీకు చెప్తాను ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై హనుమాన్. టెంపుల్ ముఖద్వారం చూస్తాను. మొత్తం ఇలా ఉంటుంది ఫారెస్ట్. ఆ ఫారెస్ట్లో నుంచి కనపడుతుంది గోపురం. పలనాటి చెట్లు ఫ్రెండ్స్ ఇవన్నీ. వెనకాల శివాలయం, మహాశివుని సన్నిధానం. అది శ్రీ రామచంద్ర స్వామి అక్కడే అభిషేకం చేసి పూజ చేసుకునేవాడంట ఆ రోజుల్లో, ఆయన వనవాసం వచ్చిన టైంలో. అక్కడ కనపడేదేమో శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. అది అక్కడి నుంచి అలా వస్తే అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి సింబల్ తోటి ఒక స్తూపం ఉంది. దాని వెనకాలే దీప మండపం ఉందన్నమాట. ఆ స్తంభంలోనే పండగలప్పుడు దీపాలు ముట్టిస్తారంట ఫ్రెండ్స్. అలా చూస్తే ఎదురుగా అక్కడ ఒక ఎదుర్కోలు మండపం ఉంది ఫ్రెండ్స్. అది శ్రీరామనవమి అప్పుడు సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిగే సమయంలో అక్కడి నుంచి ఎదుర్కోలు మండపంలో నుంచి ఎదుర్కోలు చేస్తారంట ఫ్రెండ్స్. అలా కట్ చేస్తే ఇది రాములవారి గుడి అవుట్ సైడ్ అనమాట. అలా బయటి ప్లేసు ఇది. అప్పట్లో మరి ఇదేం కట్టడమో తెలియదు. మొత్తానికైతే శిథిలావస్థలో చేరుకుంది, కూలిపోయింది ఇదంతా. ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా ఇది ఎంట్రన్స్కి వెళ్ళే దారి అనమాట అది. జై శ్రీరామ్. చూడండి ఫ్రెండ్స్, ఇది దేవాలయం బయట నుంచి తీస్తున్నాను నేను మీకు. ఇప్పుడు డైరెక్ట్గా దేవాలయంది కోనేరు చూపిస్తాను. అక్కడ ఆంజనేయ స్వామి గుడి, అది మహాశివుడి గుడి, శివాలయం. ఓం నమః శివాయ. ఇక్కడ వచ్చేటప్పటికి దీపస్తంభం, ఇది స్తూపం. అక్కడ కనబడే మండపం వచ్చి ఎదుర్కోలు మండపం. ఈ మండపంలోనే శ్రీరామనవమి రోజు ఎదుర్కోలు చేస్తారనమాట ఆయన కళ్యాణం ఉత్సవానికి ముందు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, కోనేరు 3 అంతస్తుల్లో నిర్మించారు. అక్కడ ఏదో ప్రీ వెడ్డింగ్ షూటా మరి టీవీ సీరియల్లో తెలియదు, ఏదో చేస్తున్నారు అక్కడ. ఈ కోనేరులోని వాటర్. ఇది వచ్చేటప్పటికి కోనేరులోకి ఎట్లా వెళ్ళాలనేది స్టెప్స్ కింద ఎలా చేశారు చూడండి ఫ్రెండ్స్. ఇది కోనేరులోకి వెళ్ళే దారి. చల్లగా ఉందో ఈ కోనేరులోకి వెళ్ళే ఈ దారి. అప్పట్లో డంగు సున్నం, కోడిగుడ్లు, మట్టి వేసి కట్టిన ద్వారం. ఇది చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఎలా ఉందో మొత్తం కోనేరు. ఇది శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్, అమ్మపల్లి దగ్గర ఉన్న కోనేరు అన్నమాట. కోనేరులో ఉన్న దారిలో నడుస్తున్నాం ఫ్రెండ్స్. ఇది కోనేరు లోపటి పక్క అనమాట. ఇది ఒక ఫ్లోరు. మొత్తం ఇది 3 ఫ్లోర్ల కింద నిర్మించారు కోనేరుది. నేను ఇప్పుడు ఒక ఫ్లోర్లో నుంచి వెళ్తూ మీకు చూపిస్తున్నాను. చాలా చల్లగా ఉంది, అసలు అద్భుతంగా నిర్మించారు. ఆ పైకి కూడా వెళ్ళడానికి ఒక దారి ఉంది, కానీ మీకు నేను ఒక దారిలో అయితే వెళ్తున్నాను. ఎలా ఉంది ఏంటనేది చూడండి. కోనేరు అయితే అద్భుతంగా చేశారు. ఇది కూడా శిథిలావస్థలోకి చేరుకుంది. కొంచెం దీనికి రెనోవేషన్ చేస్తే బాగుండేది. ఎందుకంటే చరిత్ర కదా, చరిత్ర అనేది జనాలు మర్చిపోకుండా ఉండాలంటే ఇలాంటి అద్భుత దేవాలయాలని కొంచెం రెనోవేషన్ చేయండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్. అందరూ దీన్ని కొంచెం రెనోవేషన్ చేస్తే రాబోయే జనాలకు కూడా ఒక మెమరీ అనేది మిగిలి ఉంటుంది, జ్ఞాపకం. ఇది 1300 సంవత్సరాలు అంటే ఏం మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. ఇది అన్ని సంవత్సరాల నుంచి కూడా ఇంత గట్టిగా ఉందంటే దేవాలయం చాలా అద్భుతం అనే చెప్పాలి. అద్భుతాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి పెద్దలు దీన్ని రెనోవేషన్ చేసి దీన్ని కాపాడాలని పెద్దలకి చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం ఫ్రెండ్స్. అది ప్రేమతో. మీరు మాత్రం కోపం చేయబాకండి, ఎందుకంటే నాకు అట్లా అనిపించింది చెప్పాలని. మీరు ఈ దేవాలయాన్ని కొంచెం రెనోవేషన్ చేయించండి ఫ్రెండ్స్, చేయించమని పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ మాత్రం. దానికి తగ్గట్టు ఈ కోనేరు, అద్భుతమైన కోనేరు ఫ్రెండ్స్. ఇందాక నేను
మీకు ఎదురుగా కనబడుతున్న కారిడార్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ కారిడార్స్లో నుంచే నడుచుకుంటూ వచ్చానమాట. కిందనేమో వాటర్ ఉంది. మొత్తం మళ్ళీ సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి కూడా స్టెప్స్ అనమాట. ఆ ఎదురుగా కనబడే స్టెప్స్ పైనే ఈ కోనేరులోనే సంక్రాంతి సినిమా వెంకటేష్ బాబు షూటింగ్ది మొత్తం సాంగ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ టైటిల్ సాంగ్ అంతా ఇక్కడే చేశారు సంక్రాంతి సినిమా. ఆ రోజు ఆ సినిమా షూటింగ్కి నేను ఆ సాంగ్కి వర్క్ చేశాను ఫ్రెండ్స్. నేను ఇక్కడే మొత్తం ఒక 4-5 days దాకా షూట్ చేశారు. రామచంద్ర స్వామి దేవస్థానం వారి మెయిన్ గోపురం 9 అంతస్తుల్లో నిర్మించారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది గోపురం మాత్రం. గోపురానికి చుట్టూ ప్రహరీ గోడ, అది కూడా అద్భుతంగానే నిర్మించారు ఫ్రెండ్స్. మీకు అక్కడ కనబడుతున్న పురాతన కట్టడం వచ్చి అదొక ఆ రోజుల్లో ఫంక్షన్లు ఏమైనా జరిగితే ఆ ఫంక్షన్లు జరిగినప్పుడు సన్నాయి వాయించే వాళ్ళందరూ అక్కడ కూర్చొని సన్నాయి వాయించే వాళ్ళంట ఫ్రెండ్స్. అందుకోసం వాళ్ళ కోసం అని నిర్మించిందంట ఫ్రెండ్స్. అది అక్కడ రథం లేదు, రథం ప్లేస్లో ఎవరో కార్ పార్క్ చేసుకున్నారు. అది ఇప్పుడు అక్కడ అది కూడా ఒక మండపం. దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు అక్కడ దేంట్లో ఏదన్నా అన్నప్రసాదాలు రెడీ చేసేలా ఉన్నారు. అది ఫ్రెండ్స్, ఇది తోట చూపించట్లేదు ఫ్రెండ్స్ మీకు, ఎందుకంటే అక్కడ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారని చూపించట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఆ రామచంద్ర స్వామి వారి ఆశీర్వాదాలు ఉండాలని, ఆ మహాశివుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్, ఇప్పుడంతా దేవాలయం బయట సైడ్ నుంచి చూపించాను. ఇప్పుడు మనం దేవాలయం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. అది వచ్చి రామకోటి స్తంభం అంట ఫ్రెండ్స్. రామకోటి చేసి అక్కడ స్తూపాన్ని నిర్మించారు వాళ్ళు, శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ వెనకాల కూడా మొత్తం ఇది ఆ రోజుల్లో రాముల వారు అజ్ఞాతవాసానికి వచ్చినప్పుడు ఇదంతా కీకారణ్యం అంట ఫ్రెండ్స్. ఇది కీకారణ్యంలో ఆయన సేద తీరాడు. అది ఫ్రెండ్స్, అది మెయిన్. దానివల్ల ఇక్కడ ఆ రోజుల్లో ఆయన ఇక్కడ ఉండడం వల్ల ఈ అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారు ఆ వెంగి చాళుక్య రాజులు. వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్, అద్భుతంగా నిర్మించారు. ఆ రోజుల్లో అన్ని 1000-1300 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం ఈ రోజుకి ఇంత దృఢంగా ఉందంటే చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్. మీరందరూ కంపల్సరీ ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. రాములవారి గుళ్ళో దర్శనానికి రండి, ఎందుకంటే అద్భుతమైన టెంపుల్ ఫ్రెండ్స్. ఇది శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి ఆంజనేయ స్వామి వారు వచ్చేటప్పటికి బయట ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన టెంపుల్ ఫ్రెండ్స్, తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ రావి చెట్టు కింద శ్రీ ఆంజనేయ స్వామి వారు నిలబడి ఉన్నారు, ఆయన ఆశీర్వాదం ఇస్తూ. వెనకాలే శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ఉంది. ఆ దేవాలయం దగ్గరికి వెళ్దాం. వెళ్ళి దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని వద్దాము. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. జై శ్రీరామ్, జై హనుమాన్. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. ఫ్రెండ్స్, అక్కడ ఈ దేవాలయానికి సంబంధించిన కోనేరు ఫ్రెండ్స్. అది కోనేరులో ఏదో టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతుంది. అక్కడ ఉన్నారు వాళ్ళ ఆర్టిస్టులు. కొబ్బరి తోట ఇది. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ప్రదక్షిణ చేస్తున్నా, ఉల్టా చేస్తున్నా, సారీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. ఆంజనేయ స్వామి, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను. ఇందాక అటు వచ్చాను, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. ఆంజనేయ స్వామి గుడి పురాతన గుడి కదా, అలాగే ఉంది. అక్కడేమో కోనేరు. శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి చూస్తే వెనకాల కోనేరు ఇది ఒక ఫ్లోర్ కనబడుతుంది. అది ఒక 4 అంతస్తుల్లోనూ 3 అంతస్తుల్లోనూ నిర్మించారు ఫ్రెండ్స్ కోనేరు మాత్రం. ఇక్కడే ఒక దేవాలయం కూడా ఉంది ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను మీకు. మీరు మాతంతలో చూపిస్తున్నాను నేను దేవాలయం. దేవుళ్ళు కూడా కోపం చేద్దాం మీకు కాలు మొత్తం. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. శ్రీ ఓం నమ శివాయ నమ. శ్రీకంఠదుర్గమూర్తి శ్రీ గంగా భవనం. కూడా ఆ మహాశివుని ఆశీర్వాదం, శ్రీ సీతారామచంద్ర ఆశీర్వాదం కలగాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే శ్రీ మహాశివుడిని ఆ రోజుల్లో శ్రీరాముల వారు అభిషేకం చేసి ఆయన ధ్యానం చేసుకునే వాళ్ళంట ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఈ
అప్పుడు ఆయన ధ్యానం చేసిన శివాలయం అనేసి. ఓం నమ శివాయ. జై శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. శ్రీ అమ్మపల్లి శ్రీ కోదండ రామచంద్ర స్వామి టెంపుల్కి వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. శ్రీ అమ్మపల్లి కోదండ రామచంద్ర స్వామి టెంపుల్, శ్రీ అమ్మపల్లి కోదండ సీతారామచంద్ర స్వామి టెంపుల్. టెంపుల్ వెనకాలే అన్నీ జరుగుతున్నాయి మండపాలు. కోదండ సీతారామచంద్ర స్వామి టెంపుల్ ఆలయంలోకి ప్రవేశ ద్వారం ఇది. ద్వారం ఎలా ఉందంటే చూడండి. ఎదురుగా రాతి స్తంభం, పెద్ద మామిడి చెట్టు, ఒక 200-300 సంవత్సరాల పురాతన కాలం నాటి మామిడి చెట్టు. ఇది ధ్వజస్తంభం. రామాలయం మెయిన్ గుడి. ఈ పక్కనే చెట్టు కింద శ్రీ నాగదేవతమ్మ ఉన్నారు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మొత్తం రాతి కట్టడాలతో కట్టిన గుడి చుట్టూ కాంపౌండ్ ఇది. ఇది వచ్చేటప్పటికి ధ్వజస్తంభం ఫ్రెండ్స్. ధ్వజస్తంభం పక్కనే మామిడి చెట్టు, చాలా బాగుంది మామిడి చెట్టు. ఈ దేవాలయం ఇది, మెయిన్ దేవాలయం ఇది. దేవాలయంలోకి ఇప్పుడు ఈ లంచ్ బ్రేక్ కాబట్టి పంతులు ఎవరు లేరు, అందరు లంచ్కి వెళ్ళారు. కానీ దేవాలయానికి వచ్చిన భక్తులు దర్శనం చేసుకోవడానికి మాత్రం గేట్ ఒకటి ఫ్రీగానే ఓపెన్ చేసి ఉంచారు. తర్వాత ఇక్కడ ఏంటంటే శ్రీ ఆంజనేయ స్వామి మాత్రం సపరేట్గా ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఆయన ఉన్నాడు స్వామివారు. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ఉన్నారు. ఆయన గరుడ స్వామి. వచ్చేటప్పటికి ధ్వజస్తంభం మనం లోపటి నుంచి, ఇది గోపురం అన్నమాట, లోపటి పక్క నుంచి గోపురం. దేవాలయానికి సంబంధించిన చుట్టూ, దేవాలయానికి మొత్తం చుట్టూ కాంపౌండ్లు కట్టారు ఫ్రెండ్స్. ఇది చాలా బాగా కట్టారు. రాతి కట్టడాలు, ఇవన్నీ రాతి కట్టడాలు కట్టారు. రాతి కట్టడాలు కట్టి దేవుడి గుడి చుట్టూ కాంపౌండ్ లాగా పెట్టారు. ఇది ఈ గుడి వచ్చేటప్పటికి 1000 నుంచి 1300 సంవత్సరాల క్రితం కట్టారని చెప్పేసి ప్రసిద్ధి ఫ్రెండ్స్. ఇది ఆ రోజుల్లో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆయన వనవాసంలో ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ వచ్చి ఆయన రెస్ట్ తీసుకున్నాడని చెప్పేసి, అదే స్వేద తీరాడని ప్రసిద్ధి ఫ్రెండ్స్. ఇక్కడ ఆ స్వామివారు ఇక్కడ కొంతకాలం ఉన్నందువల్ల ఆ స్వామివారిని ఇది ఇక్కడ ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించారు ఫ్రెండ్స్. టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది టెంపుల్ చాలా పురాతన కాలం నాటి టెంపుల్ కావడం వల్ల జనాలు కూడా బాగా వస్తున్నారు. నేను కూడా వచ్చాను ఈరోజు పర్టికులర్గా దేవుడిని దర్శనం చేసుకొని మీకు కూడా ఈ దేవాలయాన్ని చూపిద్దామని, శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనం చేపిద్దామని. ఇక్కడ ఉన్న స్వామివారు శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామివారు అంట. ఆయన చాలా పురాతన కాలం నాటి దేవాలయం ఇది. ఆ స్వామివారిని దర్శనం చేసుకొని మీకు కూడా దర్శనం చేపిద్దామని వచ్చాను ఫ్రెండ్స్. ఇది ఈ స్వామివారి దేవాలయము వెనుక భాగం. ఇది స్వామివారి వెనుక భాగం నుంచి నేను రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది స్వామివారి దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇది ఎంత చెప్పుకున్నా తక్కువే. మీరు కూడా రండి ఫ్రెండ్స్, వచ్చి శ్రీ కోదండ రామచంద్ర స్వామిని దర్శనం చేసుకోండి. శ్రీ కోదండ రామచంద్ర స్వామిని దర్శనం చేసుకోండి. ఇక్కడ రేపు శ్రీరామనవమికి అద్భుతమైన ఉత్సవాలు జరుగుతున్నాయి. తప్పకుండా శ్రీరామనవమికి ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే శ్రీరామనవమి అంటే రాముల వారికి చాలా గొప్పగా జరుగుతుంది పండుగ. కాబట్టి మీరు కూడా వచ్చి ఆ పండుగను చూసి మీ శ్రీరామనవమి వేడుకలో పాల్గొనండి ఫ్రెండ్స్, దగ్గరలో ఉన్నవాళ్ళు. ఫ్రెండ్స్ తప్పకుండా రండి మీరు. ఇది చాలా చరిత్ర కలిగిన దేవాలయం ఇది. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే శ్రీ సీతారామచంద్ర స్వామి, లక్ష్మణ స్వామి సమేతంగా ఉన్నారు ఇక్కడ. వాళ్ళకు ఏంటంటే రాయిలో చెక్కిన మకర తోరణం ఉందన్నమాట. ఆ మకర తోరణం 100 దేవాలయాలకు ఒక దేవాలయంలో ఉంటుందంట.
10 దేవాలయాలు దర్శనం చేసుకున్న పుణ్యం వస్తుందంట ఫ్రెండ్స్, ఒక్క దేవాలయం దర్శనం చేసుకుంటే. ఎందుకంటే ఆ మకర తోరణం ఉండడం వల్ల. మీరు కూడా వచ్చి తప్పకుండా ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇది వచ్చేటప్పటికి స్వామివారిది ఇటుపక్క నార్త్ సైడ్ గుడి, ఆ గుడి చుట్టే ప్రదక్షిణ చేస్తూ చూపిస్తున్నాను అనమాట మీకు. స్వామివారి గుడి ముందు మామిడి చెట్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మామిడి చెట్లు, ఇటు కొబ్బరి చెట్టు. ఆ మామిడి చెట్లు మాత్రం 250 నుంచి 300 సంవత్సరాల పురాతనమైన చెట్లు అని చెప్పేసి అంటుంటే విన్నాను ఫ్రెండ్స్. చెట్లు కూడా అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ చెట్టు పక్కనే ధ్వజస్తంభం, గరుడ స్తంభం, తర్వాత ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ఒక రాతి స్తంభం నిర్మించారు ఫ్రెండ్స్ అక్కడ. అది అట్లా ఆ రాతి స్తంభంలో కూడా ఆంజనేయ స్వామి మొత్తం ఆయన విగ్రహాలు చెక్కారు స్తంభంలోనే. చెప్పాను కదా ఫ్రెండ్స్, మామిడి చెట్టు మొదలు ఇది. తర్వాత మీకు తెలుసుగా ఇందాక స్వామివారిని చూపించాను, అక్కడ ముడుపులు కట్టిన దగ్గర నాగదేవతమ్మని చూపించాను. ఇప్పుడు శ్రీ ఆంజనేయ స్వామివారిని చూపిస్తున్నాను, అక్కడ ఆయన గరుడ స్వామివారిని చూపిస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్, స్వామివారి దగ్గర ఆంజనేయ స్వామివారు లేరు, ఆయన వచ్చి బయట ఉన్నారు. శ్రీ ఆంజనేయ స్వామివారు అక్కడ లేకుండా ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. ఆయన వచ్చిన భక్తులకి రాములవారు శ్రీ ఆంజనేయ స్వామికి చెప్పి నా భక్తుల కోరికలు తీర్చమని చెప్తాడంట. అది ఇక్కడ ప్రత్యేకత ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన వనవాసం వెళ్ళిన సమయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారు శ్రీరాముల వారికి ఇంకా పరిచయం కాలేదన్నమాట. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీ సీతారామచంద్ర స్వామికి జై. శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి దేవాలయం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది స్వామివారి గుడిలోకి వెళ్ళే ద్వారం ఫ్రెండ్స్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. జై శ్రీరామ్. స్వామివారి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఆ సీతారామచంద్ర స్వామి బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, దేవాలయంలో నుంచి బయటకు వచ్చాను ఫ్రెండ్స్. ఈ దేవాలయం ఇటు నార్త్ గుమ్మంలోంచి బయటకు వెళ్ళే ప్రదేశం.